అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి పండుగకు మనం వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకుని పూజలో పెట్టుకుని అంగరంగ వైభవంగా స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత మనం స్వామివారిని నిమజ్జనం చేస్తూ ఉంటాము. అసలు స్వామివారిని ఎందుకు నిమజ్జన చేస్తారు, స్వామివారిని ఎన్ని రోజులకు నిమజ్జన చేయాలి, ఇంట్లో నిమజ్జన ఏ విధంగా చేయాలి, స్వామివారి విగ్రహాన్ని నిమజ్జన చేసినటువంటి నీటిని ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి ప్రతి సంవత్సరము కూడా వినాయక చవితి పండుగ భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి తిథి రోజున అయితే జరుపుకుంటామండి. ఈ రోజున స్వామివారిని ప్రతిష్ఠించుకుని 9 రోజుల పాటు స్వామివారిని అంగరంగ వైభవంగా పూజిస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే 11 రోజుల పాటు స్వామివారిని పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా 9 రోజులే అంటే నవరాత్రులు అని అంటారండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా స్వామివారిని విశేషంగా అయితే పూజించుకుంటూ ఉంటారు. 9 రోజులు కూడా పూర్తయిన తర్వాత స్వామివారి విగ్రహాన్ని నిమజ్జన అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో స్వామివారి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకున్న వారు 9 రోజులు కూడా స్వామివారికి పూజ చేయడం అనేది కుదరదు కదండి. అందుకని ఇంట్లో స్వామివారి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకున్న వారు స్వామివారిని 1 రోజు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ 9 రోజులు కానీ 11 రోజులు కానీ ఇలా మీకు ఎన్ని రోజులు వీలు ఉంటే అన్ని రోజులు స్వామివారి విగ్రహాన్ని పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు స్వామివారి విగ్రహాన్ని పెట్టుకుని ఎన్ని రోజులు పూజ చేసుకోవాలి అని అనుకుంటారో అన్ని రోజులు కూడా పూజ పూర్తి చేసుకున్న తర్వాత పూజ చేసినటువంటి స్వామివారి విగ్రహాన్ని నిమజ్జన అయితే చేయాలండి. అయితే స్వామివారి విగ్రహాన్ని నిమజ్జన చేయడానికి రోజులే ముఖ్యం కాదండి, వారాలు కూడా ముఖ్యమే. అంటే మంగళ శుక్రవారాలు కూడా చూసుకుని మనం స్వామివారి విగ్రహాన్ని నిమజ్జన అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు స్వామివారి విగ్రహం పెట్టుకుని 3 రోజులు స్వామివారికి పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు 3వ రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ వస్తే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వామివారిని నిమజ్జన చేయకూడదండి. స్వామివారి విగ్రహాన్ని నిమజ్జన చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అయితే చేస్తూ ఉంటారండి. చాలా మంది వినాయక చవితి రోజున స్వామివారి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకుని సాయంత్ర సమయానికి స్వామివారిని పెట్టుకున్నటువంటి పీఠాన్ని కదిపి స్వామివారి విగ్రహాన్ని సాయంత్రం నిమజ్జన అనేది చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే నవరాత్రులు అనుకున్నాం కదండి, నవరాత్రులు కాబట్టి స్వామివారిని రాత్రి నిద్ర చేపించి మరుసటి రోజు మనం స్వామివారి పీఠాన్ని కదిపేసి విగ్రహాన్ని నిమజ్జన అనేది చేస్తూ ఉంటారు. ఎవరి ఆచారాన్ని బట్టి పద్ధతిని బట్టి ఎవరు ఎప్పుడు ఎలా చేసుకునే దాన్ని బట్టి అలా అయితే చేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడు స్వామివారి విగ్రహాన్ని ఎలా నిమజ్జన చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. చాలా మంది స్వామివారి విగ్రహాన్ని చెరువుల్లో కానీ నదుల్లో కానీ నిమజ్జన చేస్తూ ఉంటారు. మరి కొంతమంది బావుల్లో కూడా స్వామివారి విగ్రహాన్ని నిమజ్జన చేస్తూ ఉంటారండి. అయితే అలా అందరికీ కుదరదు కదండి. కొద్దిమందికి చెరువులు నదులు బావులు వారి ఇంటి పరిసరాల దగ్గరలో ఉండవు. అటువంటి వారు ఇంట్లోనే స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవచ్చండి. ఒకవేళ మీ ఇంటి దగ్గరలో చెరువులు కానీ నదులు కానీ ఉంటే మీరు స్వామివారి విగ్రహాన్ని అక్కడే నిమజ్జనం చేసుకోండి. అయితే మనం స్వామివారిని ఎంత నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో అయితే పూజిస్తామో స్వామివారి నిమజ్జనం కూడా అంతే నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం స్వామివారి నిమజ్జన ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అని అంటే, మనం స్వామివారికి నిమజ్జన ఎక్కడైతే చేసుకోవాలి అని అనుకుంటామో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని బియ్యం పిండితో ముగ్గు పెట్టి ఇప్పుడు స్వామివారి నిమజ్జన చేసుకోవడం కోసం ఏదైనా ఒక పెద్ద పాత్రనైతే తీసుకోవాలండి. స్వామివారి విగ్రహం మునిగేలా ఉండేటటువంటి వెడల్పాటి పాత్రనైతే తీసుకోవాలండి. పాత్ర నిండుగా నీళ్ళని తీసుకోకూడదండి, కొద్దిగా మనం వెళ్తూ ఉండేలా వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పాత్రకి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పెద్ద పాత్ర లేకపోతే ప్లాస్టిక్ బకెట్లు కానీ టబ్బులు కానీ ఉంటాయి కదండి, వాటినైనా తీసుకోవచ్చు. బాత్రూముల్లో ఉపయోగించే బకెట్లు కాకుండా మీరు నార్మల్గా ఉపయోగించేటటువంటి బకెట్లు ఉంటే వాటిని తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న వాటర్లోకి గంగే యమునే చేవ గోదావరి సరస్వతి అని అన్ని నదుల పేర్లను తలుచుకొని కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతులు పువ్వులను అయితే వాటర్లో వేయండి. ఇప్పుడు ఈ వాటర్లోకి మీ దగ్గర ఏవైనా నదీ జలాలు ఉంటే వాటిని కొద్దిగా అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ గంగా జలాన్ని అయితే వేస్తున్నానండి. ఈ విధంగా స్వామివారిని నిమజ్జనం చేసుకోవడం కోసం నీటిని అయితే సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మనం స్వామివారి విగ్రహాన్ని ఈ నీటిలో అయితే నిమజ్జనం చేయాలండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో స్వామివారికి పూజ చేసిన తర్వాత పీఠాన్ని ఎలా కదపాలి, విగ్రహాన్ని ఎలా కదిలించాలి అని ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. మనకి మామూలుగా పందిర్లలో పెట్టినటువంటి వినాయకుడి విగ్రహాన్ని అయితే కదిలించిన తర్వాత ఊరేగింపుగా ఊరంతా కూడా తిప్పుతారండి. మన ఇంట్లో ఉన్న వినాయకుడిని మాత్రం మనం మన ఇంట్లో అన్ని గదుల్లోకి తిప్పి మన ఇంటి చుట్టూ కూడా
తిప్పి ఆ తర్వాత నిమజ్జనం అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నీటిలో మనం పూజలో పెట్టుకున్నటువంటి పసుపు గణపతిని కూడా నిమజ్జనం చేసేవచ్చు. ఇప్పుడు మనం వినాయక చవితి రోజున పూజలో పెట్టుకుని పూజ చేసినటువంటి వినాయకుడు విగ్రహాన్ని 2 చేతులతోటి పట్టుకుని నీటిలో 3 సార్లు పైకి కిందికి అంటూ స్వామివారిని నిమజ్జనం అయితే చేయాలండి. ఈ విధంగా స్వామివారిని నిమజ్జనం అయితే చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అక్షింతలను పుష్పాన్ని తీసుకుని స్వామివారికి నమస్కరించుకుని పూజలో మేము తెలుసు కానీ తెలియక కానీ ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తండ్రి అని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఈ నీటిలో ఆ పుష్పాన్ని అక్షింతలను ఉంచాలండి. ఇలా నిమజ్జనం చేసుకున్న తర్వాత స్వామివారి విగ్రహం పూర్తిగా నీటిలో కరిగిపోయిన తర్వాత ఈ నీటిని ఏదైనా పచ్చని మొక్క మొదట్లో అయితే వేసేయాలండి. తులసి మొక్క మొదట్లో కాకుండా ఏదైనా పచ్చని మొక్క మొదట్లో అయితే వేసేయండి. అలాగే ఈ నీటిలో స్వామివారికి పూజ చేసినటువంటి పత్రిని కూడా ఈ నీటిలోనే నిమజ్జనం చేసి మొక్క మొదట్లో ఎవరూ తొక్కని ప్రదేశంలో అయితే వేసేయండి. స్వామివారిని నిమజ్జనం చేసేటప్పుడు ఒక చిన్న శ్లోకాన్ని అయితే చదువుకుంటూ మనం స్వామివారిని నిమజ్జనం అయితే చేయాలండి. గచ్చ గచ్చ సృరశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర యత్ర బ్రహ్మణో దయాదేవాహ తత్ర గచ్చ గజాధిప అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మీరు స్వామివారికి నిమజ్జనం చేసుకోవాలి. ఈ శ్లోకం చదవడం రాని వారు శ్రీ గణనాయకాయ నమో నమః, శ్రీ లంబోదరాయ నమో నమః, శ్రీ వినాయకాయ నమో నమః అని అనుకుంటూ మీరు స్వామివారిని నిమజ్జన చేయవచ్చు. ఒకవేళ మీరు స్వామివారి విగ్రహాన్ని ఈ విధంగా నిమజ్జన చేయలేకపోతే వీధుల్లో పెద్ద పెద్ద మండపాలు పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతూ ఉంటారు కదండి స్వామివారివి. ఆ పెద్ద విగ్రహం దగ్గరే మన ఇంట్లో ఉన్నటువంటి ఈ చిన్న విగ్రహాన్ని పెట్టేయవచ్చు. అసలు ఎందుకు స్వామివారిని నిమజ్జన చేస్తారు అని అంటే మనం పూజించేటటువంటి మట్టి విగ్రహాల్లో ఏ దేవతకు సంబంధించినటువంటి మట్టి విగ్రహాల్లోనైనా దైవత్వం 9 రోజులే ఉంటుందని, ఆ తర్వాత ఆ విగ్రహంలో ఉన్న దైవత్వం పోతుందని, అందుకే తప్పకుండా నిమజ్జన చేయాలని అంటారండి. అంతేకాకుండా పురాణాల ప్రకారం పార్వతీదేవి తన కుమారుడైన వినాయకుడికి భక్తులు ఇలా నిత్యము పూజలను చేస్తూ ఉంటే తన కుమారుడు కైలాసానికి రాకుండా దూరంగా ఉంటాడని, అందుకని 10 రోజులు పూజలు అందుకుని తిరిగి రమ్మని చెప్పినట్లు పురాణాలు అయితే చెప్తున్నాయి. అందుకనే స్వామివారిని నవరాత్రులు పూజిస్తాము. ఇంకా సైంటిఫిక్ రీజన్ ప్రకారం చూస్తే స్వామివారి విగ్రహాన్ని కొత్త మట్టితో చేస్తారు. అలాగే స్వామివారిని 21 పత్రాలతో పూజిస్తాం కాబట్టి ఈ రెండిటిని మనం నీటిలో కలపడం వల్ల నీటిలో ఉన్న ఔషధ గుణాలు నీటిలోకి వెళ్లి ఆ నీటిలో ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుందని, మనం ఆ నీటిని తాగడం వలన ఆరోగ్యంగా ఉంటామని కూడా అంటూ ఉంటారు. అందుకని స్వామివారిని నిమజ్జనం చేస్తుంటారు. స్వామివారిని నిమజ్జనం చేసే రోజున చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ స్వామివారికి వీడ్కోలు పలుకుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం తిరిగి రావయ్యా బొజ్జ కనపయ్య అని స్వామివారికి ఎంతో సంతోషంగా వీడ్కోలు పలుకుతారు. మీరు కూడా స్వామివారిని వినాయక చవితి రోజున పూజించి ఈ విధంగానే స్వామివారికి నిమజ్జన చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.